ఏమైందమ్మా? తల్లి ఏమైంది? ఈ నొప్పి భరించలేకపోతున్నాను డాడీ. ఇంక నేను బ్రతకలేనేమో అనిపిస్తుంది. ఇంత నొప్పి ఎప్పుడు రాలేదు. వసంత, వెళ్ళి పెయిన్ కిల్లర్ పట్టుకురా. కొంచెం ఓర్చుకోమ్మా, ఓర్చుకోమ్మా. నేను డాక్టర్ అలీ గారికి ఫోన్ చేసి వస్తాను. వసంత చూసుకో. ఈ బాధ కంటే చావే బెటర్ కదా మమ్మీ. అలా అనకమ్మా. అలీ అంకుల్కి ఫోన్ చేశాను, వచ్చేస్తారు. కాస్త ఓర్చుకోమ్మా, ఓర్చుకో. ఈ పాడు చెప్పేదో నాకొచ్చిన ఆనందంగా భరించుండేదాన్నండి. ఆ భగవంతుడు మన మీద ఎందుకు ఇంత పగబడుతున్నాడో అర్థం కావడం లేదు. ఊరుకో వసంత, నువ్వు కూడా ఏంటి? అమ్మా, కొంచెం ఓర్చుకోమ్మా. సంజిత, సురేష్ ఫోన్ చేస్తున్నాడమ్మా. హలో సురేష్. సంజిత, నేను అంకితను మాట్లాడుతున్నానమ్మా. ఏంటక్కా? హాస్పిటల్లో ఉన్నాడాక? అవునమ్మా, ఇప్పుడే డాక్టర్ చూసి వెళ్లారు. భగవంతుడా, సురేష్ని కాపాడు. నేను వస్తున్నానక్కా. మమ్మీ, సురేష్కి బాగోలేదు, నేను వెళ్ళాలి. ఇప్పుడా? సంజిత, ఇంత రాత్రి వేళ ఎందుకమ్మా? అసలే నీ ఆరోగ్యం బాలేదు. అతను నా కోసం కలవరిస్తుంటే నేను వెళ్లకుండా ఉండలేనమ్మా. నేను వెళ్ళాలి, వెళ్ళి తీరాలి. నువ్వు సురేష్ కోసం ఎంత బాధపడుతున్నావో నీ కోసం మేమంతకన్నా ఎక్కువ బాధపడుతున్నాం. మా ప్రాణాలు పోయినా పర్వాలేదు, మా అమ్మాయిని బ్రతికించమని మేము ముక్కని దేవుడంటూ లేడు. అలా మాట్లాడకమ్మా. మీకోసమైనా మొండిగా బ్రతకాలని నాకు ఉంది, కానీ ఇప్పుడు మాత్రం నేను సురేష్ని చూడాలి. సరేనమ్మా, నీ ఇష్టం. మా ప్రాణాలన్నీ నీ మీదే ఉంటాయి. ఉండు, డాడీ నిద్రలేపుతాను. వద్దు ప్లీజ్, నాన్నని డిస్టర్బ్ చేయకు. నన్ను కనిపెట్టుకుంటూ నిద్రపోవడమే మానేశారు. నేను డ్రైవ్ చేసుకుంటూ వెళ్తానమ్మా. సరేనమ్మా, జాగ్రత్త. సురేష్, సురేష్, సురేష్. సంజిత, హౌ ఆర్ యు నౌ? డాక్టర్లు నాకు కౌంట్ డౌన్ మొదలైందని చెప్పారు. అలా మాట్లాడుకో. యు విల్ బి ఆల్ రైట్. నేను అదే కోరుకుంటున్నా. ఎందుకో తెలుసా? ప్రతి క్షణం నీతో గడపాలని ఒక చిన్న ఆశ. ఆ అనుభూతిని పూర్తిగా ఆస్వాదించేంత వరకు చావుని దరిదాపుల్లో కూడా రానివ్వను. నేను కోరుకుంటుంది అదే సురేష్. ఎప్పటినుంచో నాదో కోరిక, తీరని కోరికగా మిగిలిపోయింది. ఏంటది? నేను చిన్నప్పుడు పెరిగిన మా ఊరిని ఒక్కసారి తనివి తీరా చూడాలని ఉంది. అప్పటి జ్ఞాపకాలు, అప్పుడు చదువుకున్న స్కూళ్ళు, అప్పటి స్నేహితులు, అక్కడున్న అందమైన వాగులు, తోటలు అన్నిటినీ ఒక్కసారి మనసుతో స్పర్శించాలని ఎప్పటినుంచో అనుకుంటున్నా. కానీ జీవితం ఒత్తిడిలో అది కుదరలేదు. మనం మీ ఊరు వెళ్తున్నాం. నీ అందమైన అనుభూతులు నాకు షేర్ చేసుకోవాలనుంది. నిజంగానా? ఈజ్ ఇట్ పాసిబుల్? ఇప్పుడు నేనున్న పరిస్థితిలో మనందరి పరిస్థితి ఒకటే సురేష్. మనకు మిగిలిన కొంచెం సమయంలోనే ప్రతి క్షణాన్ని ఒడిసి పట్టుకోవాలని నువ్వేగా అన్నా. అందరం సర్వస్వం వడ్డీ జీవితంతో పోరాడుతున్నాం. ఖచ్చితంగా మనం గెలుస్తామనే నమ్మకం నాకుంది. నువ్వు కోలుకోగానే మన ప్రయాణం
ఓకే ఓకే. గుడ్ మార్నింగ్ సురేష్, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ డాక్టర్. డోంట్ వరీ, ఏం పర్లేదు. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్. యా, సురేష్, సంజిత, Mm. థ్యాంక్ యూ. ఇట్స్ నైస్. డూ యు నో యు ఆర్ గెటింగ్ డిశ్చార్జ్ టుడే? జస్ట్ డాక్టర్ సెడ్ దట్. నిజంగానా? ఎస్. సూపర్.